మనుషులు వేసుకోవాల్సిన మందులను ఎలకలు తింటున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే మందులు ఎలకల పాలవుతున్నాయి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరుగుతుంది. రిమ్స్లో సిడిఎస్లో నిల్వ చేయాల్సిన మందులను ఆడిటోరియంలో నిల్వ ఉంచారు. దీంతో ఎలుకలు మందులను నాశనం చేస్తున్నాయి అని చెబుతున్నారు. లక్షల రూపాయల మందులను ఎలుకలు తినేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎలుకలు తిన్న మందులను పడేస్తున్నారు అధికారులు. ఈరోజు ఆదిలాబాద్ రిమ్స్ పరిసరాల్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మెడిసిన్కి సంబంధించినటువంటి డ్రగ్ స్టోర్లో విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ పడేసి ఎలుకలు పందికొక్కులు డ్యామేజ్ చేసినటువంటి మెడిసిన్ ఈరోజు ఒక కలకలం రేపుతున్నది. ఏదైతే అక్కడ ఉన్న మెడిసిన్ని దీని పట్ల అజాగ్రత్త వివరించిన సిబ్బంది అధికారుల ప్రధాన బాధ్యత, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ డ్యామేజ్ అయినటువంటి ఈ మెడిసిన్ని మళ్ళీ పిల్లలకు అందిస్తాం, మేము వీటిని రీప్యాక్ చేస్తాం, లేదా వీటిని కొంత శుభ్రం చేసి మళ్ళీ మేము హాస్పిటల్లోకి పంపిస్తాం, హాస్పిటల్ నుంచి మళ్ళీ అందరికి రోగులకు వీటిని వాడతాం అనేది కూడా ఒక మాట అంటున్నారు. రేపు వీటి వల్ల అనేక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అజాగ్రత్త చర్యలు తీసుకోవడం మానుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పిఎస్సీలు కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇంత పెద్ద హాస్పిటల్ రిమ్స్లో ఉన్నటువంటి ఫార్మసీలో కూడా రోగులు వచ్చినప్పుడు రోగులకు అక్కడ సగం మందులే ఇస్తున్నారు, సగం మందులు బయట మెడికల్లో కొనుక్కోరని చెప్పేసి అక్కడ ఫార్మసీ చెప్తున్న పరిస్థితి. ఒకవైపు ఏమో రోగులకు అక్కడ మందులు అందడం లేదు, ఇంకోవైపు ఏమో ప్రభుత్వం నుంచి సప్లై అవుతున్న మందులు మీకు డేట్ అయిపోతున్నాయి, లేదా ఎలుకలు ఇతర పందికొక్కులు వీటి బారిన పడి డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీటిపైన ఎందుకు ఇంత అజాగ్రత్త వివరిస్తున్నారు వీళ్ళు? కాబట్టి ఈ అజాగ్రత్త వివరించినటువంటి ఉద్యోగులు అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా డ్యామేజ్ అయినటువంటి మెడిసిన్ అన్నింటినీ కూడా తక్షణమే డిస్పోజ్ చేయాలి, అందుబాటులో లేకుండా. ఎందుకంటే బయట ఎక్కడన్నా వేసినప్పుడు చిన్నపిల్లలు కానీ ఇంకెవరైనా నోట్లో పెట్టుకోవడం ఇంకా ముట్టడం అయితే వాళ్ళకు ప్రమాదమే. కాబట్టి వాటిని డిస్పోజ్ చేయాలి. అదేవిధంగా ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూస్తూనే కొత్త మెడిసిన్ తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలి. ఇక ఇదే అంశంపై అధికారుల వెర్షన్ వేరేలా ఉంది. తమకు సిబ్బంది తక్కువగా ఉండడంతో మందులను ఆడిటోరియంలో నిల్వ చేశాము అని చెబుతున్నారు. ఎలుకలు మందులను నాశనం చేయలేదు అని చెబుతున్నారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ అని ఉంది. ఇది 4 జిల్లాలకు సంబంధించిన మెడిసిన్స్ అన్నీ అక్కడే ఉంటాయి సార్. అయితే మొత్తం 4 జిల్లాల మెడిసిన్స్ అక్కడ పెట్టుకుని చేసుకునే వరకు ప్లేస్ అడ్జస్ట్ కాక కొన్ని రిమ్స్ ఆడిటోరియంలో పెట్టుకోవడం జరిగింది. అయితే ఒకదాని మీద ఒకటి పెట్టడం వలన కొన్ని కార్టూన్స్ కింద పడడం వలన ఆ మెడిసిన్ని కొంచెం చిందరవందరగా అయినాయి. మాకు కొంచెం స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల మేము 2-3 రోజుల నుండి చూడలేకపోయినాము. ఇప్పుడు అవన్నీ సెట్ చేసుకున్నాము. ఇట్లా ఇంకా ముందు అట్లాంటివి ఏం జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. దానివల్ల ఏం నష్టం జరగలేదు, ఉన్నట్టే ఉన్నాయి. జస్ట్ ఎలుకలు కొట్టినామంటున్నారు కానీ ఎలుకలు కొట్టుకుంటే ఏం జరగలేదు. పైన కార్టూన్స్ అంతా గ్యాప్ లేకుండా మొత్తము ఫుల్ స్టాక్ పెట్టడం వల్ల ఎలుకలు పైన కవర్సు అది కార్టూన్ పైన కొరకడం జరిగింది. మెడిసిన్స్ కానీ దేనికి కానీ ₹1 కూడా ఎట్లాంటి డ్యామేజ్ జరగలేదు. డైలీ చూసుకుంటాం సార్, అక్కడ ఇక్కడ చూసుకోవడం జరిగింది. ఒక 2 డేస్ వలన ఇటు కొంచెం రాలేకపోయినాం. అక్కడ మెడిసిన్స్ డెంగ్యూ ఇట్లాంటివి ఉండడం వలన అక్కడ అటు మేము సప్లై చేసుకోవడం వలన దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాము. ఇప్పటి నుండి ప్రతిరోజు కూడా దీని మీద ప్రతి దగ్గర కాన్సన్ట్రేట్